నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు మనము సొరకాయ టమాటాతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. సొరకాయని పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల గింజలు ముదురుగా ఉంటే తీసేసుకోండి. ఒక మీడియం సైజ్ సొరకాయకి ఒక టమాటా అయితే సరిపోతుంది. టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. 10 లేదా 12 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు ఈ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుందాం. ఇది ఆప్షనల్, కానీ పచ్చడిలోకి ఇంగు వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1.5 స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాం. ఈ వేడి సరిపోతుంది నువ్వులు వేగడానికి. స్టవ్ ఆన్ చేసుకుంటే నువ్వులు మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మా కరివేపాకు దొరకడం కష్టం కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నా. చెట్టు ఉండేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా బాగా కలిపి ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి ఉంచుకున్న టమోటాలు, సొరకాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ ముక్కలు త్వరగా మగ్గేందుకు గాను 1 పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 గ్లాస్ నీళ్ళను కూడా వేసుకుందాం. మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, సొరకాయ టమోటా చక్కగా మగ్గిపోయాయి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. సొరకాయ ముక్కలు అలాగే పోపు చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా పోపును తీసుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం. మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి 1.5 స్పూన్ ఉప్పు అవసరం అవుతుంది. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని నీళ్లతో సహా వేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే చల్లారిన సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ సొరకాయ ముక్కలు కనిపించేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీనికి మనం పోపు పెట్టుకోవాలి. అందుకోసం ఒక పోపు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఇంగు కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా. ఇప్పుడు ఇలా రెడీ అయిన పోపుని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసేసుకుంటే మనకి సొరకాయ టమోటా రోటి పచ్చడి తయారైపోతుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే దోసల్లోకి, చపాతీ, పుల్కా, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.